ప్రేమ పక్షులు. సో హలో గైస్, అందరు ఎట్లున్నారు? మేమైతే ఖతర్నాక్ ఉన్నాగానే అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే కరీంనగర్ లో కొత్తగా స్టార్ట్ అయిన ఎగ్జిబిషన్ కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ అంటే పద్మనగర్ లో ఉంది. అది కూడా కరీంనగర్ డైరీ పక్కనే ఉంటది. నిన్ననే ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా ఎంట్రీ టికెట్ ఏం పెట్టలేరు. ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం. ఇది ఓపెన్ చేసిన మార్కెట్ లో తెలుసు అంటే రీల్స్ మీద రీల్స్ వచ్చినాయి. అందుకే ఒకసారి చూద్దామని వచ్చినాం. వచ్చినందుకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే ఆ లైటింగ్ అయినా సెటప్ అయినా మొత్తం చాలా బాగుంది. ఇంకా మొత్తం కన్స్ట్రక్ట్ అయినాక ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ గేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ జాతరలో ఉన్న ప్రతి ఒక్క గేమ్ ఇండే ఉంది. మేమైతే రింగ్ లేస్ ఆట ఆడినాం. 50 రూపాయలు 10 ఇస్తున్నాం. మేమైతే 20 తీసుకొని మనిషికి 3 వేసినాం. అయినా కానీ ఒకటి కూడా పడలేదు. ఇక ఇది పడతలే అని చెప్పేసి పక్కనే ఉన్న బబుల్ గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక గేమ్ అయిపోయిన తర్వాత ముందున్న స్టోర్ కి అయితే వెళ్ళినాం. మా పిల్ల మేము దువ్వని అడిగింది. ఆడేమో 30 రూపాయలు అన్నాడు. మూసుకున్నాడు పెట్టింది. ఇదేదో మంచిగా ఉందని చెప్పి నా పిల్లని గిఫ్ట్ ఇస్తా అనుకున్నా అని మరీ మా ఆయనకు నా మీద ఇంత ప్రేమ ఉందని ఏడిస్తే ఎట్లా అనుకున్నా. ఇక పక్కనే ఉన్నాను. ఇదే బొమ్మ చూపించిండు. లీలలో కూడా పోతుందట. కానీ పర్లేదు బానే ఉంది. కానీ మేము మాత్రం తీసుకోలేదు. ఇక నా పిల్లకి ముందటి షాప్ లో ఏదో కనబడ్డట్టుంది. చేతి పట్టుకొని అయితే గుంజుకొని పోతుంది. ఇక ఈ స్టోర్ లో అయితే మొత్తం కట్టెతో చెక్కతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇక ఈ చెప్పేది బాగానే ఉంది. వాళ్ళని కొడితే పుర్రె 16 రూపాయలు అవుతుంది. ఇక ఇది మినీ డైనింగ్ టేబుల్. ఇక తర్వాత పక్కనే ఉన్న బట్టల షాప్ లోకి అయితే వచ్చినాం. కలెక్షన్ అయితే అదిరిపోయింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు, ఈ ప్లేస్ మాత్రం ఒక ఎత్తు. చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. బయట నుండి చూస్తే ఎంత మంచిగా ఉందో లోపల చూస్తే అంత డొల్లా ఉంది. ఇక ఇక్కడ ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి చూడడానికి మాత్రమే ఇల్లు, కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఏముండదు. నా పిల్ల మాసంటోళ్ళకి ఫోటోలు తీయడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి. ఇక మా బర్రె వచ్చినా కొత్తగా ఉంటుందా 60 ఫోటోలు తిన్న తర్వాత సరే ఇక ఇంటికి పోదాం పా అన్న. ఇక ఇంటికి పోదాం అన్నది కూడా లైట్లను ఆఫ్ చేసి ఎగ్జిబిషన్ టైం అయిపోయింది అన్న తర్వాత పోదాం అన్న. ఇక ఈ రోజుకి ఇంతే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.